హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్ నుండి వెన్ డయాగ్రామ్స్ను ఎలా యూజ్ చేయాలి, సెట్స్ యొక్క బేసిక్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. మొదట ఈ వెన్ డయాగ్రామ్ను ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది కాబట్టి దీనికి ఆయిలర్ వెన్ డయాగ్రామ్స్ అని అంటారు. కానీ సింపుల్గా వెన్ డయాగ్రామ్స్ అని మనం పిలుస్తాం. ఓకే, వెన్ డయాగ్రామ్లో మనము వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజికల్ రిలేషన్స్ బిట్వీన్ సెట్స్ యొక్క రిలేషన్షిప్స్ను గురించి తెలియజేసే పటరూపంలో తెలియజేసే దాన్ని వెన్ డయాగ్రామ్స్ అని అంటాం. యూనివర్సల్ సెట్ని రిప్రజెంటేషన్ చేయడానికి మనము రెక్టాంగిల్ని యూజ్ చేస్తాం. యూనివర్సల్ సెట్స్ని రెక్టాంగిల్ చేత, చిన్న చిన్న సెట్స్ని సర్కిల్ చేత రిప్రజెంటేషన్ సూచిస్తాం. సెట్స్ని వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ యూనివర్సల్ సెట్ ఒకటి ఇవ్వడం జరిగింది. యూనివర్సల్ సెట్ మనకు ఏమి ఇవ్వడం జరిగింది? 1 నుండి 8 వరకు ఉన్న నంబర్స్ ఇవ్వడం జరిగింది యూనివర్సల్ సెట్లో. అదే రకంగా ఏ అనే సెట్లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా బి అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనము ఈ యొక్క సెట్స్ని, యూనివర్సల్ సెట్ని ఒక వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ యు అంటే ఏంటంటే యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్లో ఏమేమి ఉండాలి, ఎలిమెంట్స్ ఉండాలి? 1 నుండి 8 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉండాలి. ఓకే, ఈ యొక్క సర్కిల్లో ఈ సర్కిల్ని ఏ సెట్ చేత, రెండవ సర్కిల్ని బి సెట్ అని మనం పిలుద్దాం అనుకోండి. ఇప్పుడు మనము ఏ అండ్ బి రెండు సెట్లను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏ అండ్ బి సెట్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ కామన్గా ఏ అండ్ బి రెండు సెట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఏ అండ్ బి రెండు సెట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రెండు చూడండి. ఇక్కడ 3 అనేది 3 బిలాంగ్స్ టు ఏ అండ్ 3 బిలాంగ్స్ టు బి. అంటే 3 అనేది సెట్ ఏలో ఉంది, సెట్ బిలో కూడా ఉంది. అదే రకంగా చూడండి 4 అనేది కూడా 4 బిలాంగ్స్ టు ఏ ఉంది, 4 బిలాంగ్స్ టు బి ఉంది. కాబట్టి 3 అండ్ 4 ఎలిమెంట్స్ ఏ అండ్ బి రెండు సెట్లలో కామన్గా ఉండడం జరిగింది. కాబట్టి కామన్ ఏరియా ఏ అండ్ బి యొక్క కామన్ రీజియన్ ఏమున్నది? ఏ అండ్ బి ఏ సెట్ యొక్క సర్కిల్, ఏ సెట్ యొక్క ఏరియా ప్లస్ కామన్ ఏరియా, ఏ అండ్ బి యొక్క కామన్ ఏరియా చూసినప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్లేసు, ఈ మధ్యలో ఉన్న రీజియన్ కామన్ ఎలిమెంట్స్ పెట్టే ప్లేస్. ఓకే, ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 అండ్ 4 అంటే ఏ అండ్ బి రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఏలో మాత్రమే అంటే బిలో ఉండకుండా ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్. కాబట్టి ఏలో మాత్రమే ఏమున్నాయి? ఇంకా ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4. 3 4 అనేటివి ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి. కాబట్టి అది మిడిల్ రీజియన్లో మనము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఏలో మాత్రమే ఏమున్నాయి? 1 అండ్ 2 ఎలిమెంట్స్ ఏ, ఓన్లీ ఏ రీజియన్లో ఉన్నది. అదే రకంగా ఓన్లీ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఓన్లీ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 5 అండ్ 6. ఓకే, చూడండి, మరి ఏ అండ్ బి ఉన్న సెట్లో మనము ఎలిమెంట్స్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మొదట ఏం చేయాలి? మొదట మిడిల్ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ను ఫస్ట్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత మిగతా రీజియన్లో ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్, బిలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ని మనము రిప్రజెంటేషన్ చేసాం. ఓకే, తర్వాత ఏం చేయాలి? యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 నుండి 8 ఉండాలి. ఆల్రెడీ ఏ అండ్ బి సెట్లలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి.
రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఈ ఏ అండ్ బి సెట్లో లేకుండా ఉన్న సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 7 అండ్ 8. 7 అండ్ 8 అంటే 7 అండ్ 8 ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో లేకుండా ఉన్నాయి కాబట్టి అది ఏ అండ్ బికి వెలుపల రిప్రజెంటేషన్ చేయాలి. ఈ మొత్తము యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ యొక్క రెక్టాంగిల్లో ఉండేలా ప్రయత్నం చేయాలి. చూడండి, రెక్టాంగిల్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. ఓకే, ఈ రకంగా మనము వెన్ డయాగ్రామ్స్లో మనము సెట్స్ని రిప్రజెంటేషన్ చేసే విధానం. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనము చూద్దాం. ఓకే, ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్. 2 సెట్స్ను ఎలా యూనియన్ చేయాలి? ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, కాంప్లిమెంటరీ సెట్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్, డిస్జాయింట్ సెట్స్, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ రకంగా 10th క్లాస్లో మనకు కాంప్లిమెంటరీ సెట్స్ లేవు. అదే రకంగా సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అనే టాపిక్ లేదు, కానీ కొంత సమాచారం మీకు ఇస్తాను, చూడండి. ఓకే, రైట్. ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో యూనియన్ ఆఫ్ సెట్స్. 2 సెట్స్ని ఎలా యూనియన్ చేయాలి? 2 సెట్లను ఏ రకంగా కలపాలి? ఓకే, దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యూనియన్ని మనము యూ చేత రిప్రజెంటేషన్ చేస్తాం. యూ అనే సింబల్ చేత రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ యూనియన్ యూ వేరు, ఆ యూ వేరు, అది యూనియన్. ఇది యూనివర్సల్ సెట్ని మ్యూ చేత కూడా రిప్రజెంటేషన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనము యూనియన్ అంటే ఏంటి? ఏ యూనియన్ బి అంటే ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ రెండింటిని కలపడం. ఓకే, యూనియన్ చేయడం అంటే కలపడం. రెండు సెట్లని మనము కలపాలి. చూడండి, ఏలోని ఎలిమెంట్స్ రాద్దాం. 1 2 3. ఏలోని ఎలిమెంట్స్ 1 2 3 ఉండడం జరిగింది. మరి బిలోని ఎలిమెంట్స్ కూడా మనము కలపాలి. బిలోని ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 3 2 4 6. మరి ఆల్రెడీ 2 అనే ఎలిమెంట్ రావడం జరిగింది కాబట్టి ఇది రాయనవసరం లేదు. తర్వాత ఏముంది? 4 అనే ఎలిమెంట్స్ లేదు కాబట్టి 4 రాయాలి. 6 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి 6 రాయాలి. దీన్ని ఏ యూనియన్ బి అని రాయొచ్చు. మొదట అంటే ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ను మనము కలిపి రాయడం. ఓకే, ఒకవేళ సేమ్ ఎలిమెంట్ 2 సెట్లలో ఉంటే సింగిల్గా ఒకసారి మాత్రమే రాయాలి. ఓకే, ఈ ఏ యూనియన్ బిని మరి మనము వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేద్దామో చూద్దాం. ఒకవేళ ఈ రకంగా వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని చేయండి అన్నప్పుడు మనము ఈ వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని చేయాలి. ఓకే, ఇప్పుడు సెట్ ఏకి సంబంధించిన సర్కిల్, సెట్ బికి సంబంధించిన సర్కిల్, ఇది యూనివర్సల్ సెట్కి సంబంధించిన సర్కిల్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి సెట్ 2 సెట్లను జాగ్రత్తగా పరిశీలించండి. 2 సెట్లను పరిశీలించినప్పుడు ఆ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడండి. అంటే 2 సెట్లలో ఉన్న ఎలిమెంట్స్ చూడండి. ఇందులో ఏ అనే సెట్లో 2 ఉంది, అదే రకంగా బి అనే సెట్లో 2 ఉంది. 2 సెట్లో 2 ఉంది కాబట్టి ఏ అండ్ బి సెట్స్ యొక్క కామన్ ఏరియా వెన్ డయాగ్రామ్లో ఏముంది? ఇది కామన్ రీజియన్. ఉంది కాబట్టి దీన్ని మధ్యలో 2 అనేది పెట్టండి. 2 అనే ఎలిమెంట్ ఉంచండి. తర్వాత ఏలో మాత్రమే, ఏ సెట్లో మాత్రమే ఉన్నాయి అంటే బిలో ఉండకుండా ఏలో మాత్రమే ఉన్న ఏరియా ఏంది? బిలో ఉండకుండా ఏలో మాత్రమే ఉండే ఏరియా ఇది, ఈ రీజియన్ని ఏలో మాత్రమే ఉండే రీజియన్. ఇంకా ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 అండ్ 3 ఎలిమెంట్స్ ఓన్లీ ఏలో మాత్రమే ఉన్నాయి. ఓకేనా, తర్వాత ఇప్పుడు బిలో ఉన్న బి సెట్స్ గురించి చూద్దాం. బిలో ఏమేమి ఉన్నాయి? ఒక 2 అనే ఎలిమెంట్ కామన్గా ఉంది. తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నది? 4 అండ్ 6. 4 ఇక్కడ 6 2 ఎలిమెంట్స్ ఉండడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ యూనియన్ బి యొక్క వాల్యూ ఏమొచ్చింది? 1 2 3 4 5 1 2 3 4 6. ఇక్కడ 1 2 3 4 6 ఉన్న ఏరియా ఏంటిది? 1 2 3 4 6 ఉన్న ఏరియా ఏంటి? చూడండి, ఈ ఏరియా 1 2 3 4 ఉన్న ఏరియా. ఈ ఏరియాని ఏమంటాం మనం? ఏ యూనియన్ బి. ఏరియా ఏంటి? ఈ ఏరియాని మనము, ఈ రీజియన్ని ఏ యూనియన్ బి అని అంటాం. ఓకేనా? కాబట్టి ఈ ఏ సెట్లో బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి రాస్తే మనము ఏం చెప్పచ్చు? ఏ యూనియన్ బి అని చెప్పచ్చు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 6. ఈ రకంగా వెన్ డయాగ్రామ్ను ఉపయోగించి కూడా, యూజ్ చేసి కూడా మనము ఏ యూనియన్ బిని కనుగొనవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు యూనియన్ ఆఫ్ ది సెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని కూడా రాయొచ్చు. ఏ యూనియన్ బి అంటే ఎక్స్లోని ఎలిమెంట్స్ మరియు అండ్ ఆర్ బి సెట్లోని ఎలిమెంట్స్ను కలిపి రాయడం అని అర్థం. ఓకేనా? రైట్. ఇది ఏ ఫామ్లో? ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సెట్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సెట్. ఓకే, దీంట్లో ఇంకో రీజియన్ గురించి సంబంధించిన అంశాన్ని మనము పెట్టలేదు. ఇక్కడ యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఏ బి సెట్లో లేని ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి? ఇంకా ఏ బి సెట్లో లేని ఎలిమెంట్స్ సర్కిల్కు బయట రాయాలి. సర్కిల్కి బయట రెక్టాంగిల్ లోపల రాయాలి. చూడండి, 1 2 3 4 5 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ రెక్టాంగిల్లో రాయాలి. అదే రకంగా 6 ఉంది, 7 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి రెక్టాంగిల్లో రాయాలి. తర్వాత 8 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి రాయండి. అంటే 7 5 7 8 అనే ఎలిమెంట్స్ సర్కిల్కి వెలుపల రాయాలి. ఎందుకంటే ఏ అండ్ బి సెట్లలో లేవు కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అనే సెట్స్ని చేయడానికి ఇంటర్సెక్షన్ అనే సింబల్ ఇది. దీన్ని ఇంటర్సెక్షన్ అనే సింబల్ చేత డినోట్ చేస్తారు. దీన్ని ఇంటర్సెక్షన్ అని చదువుతాం. ఇంటర్సెక్షన్ అని చదువుతాం. ఓకేనా? ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిని మనము ఇప్పుడు కనుగొందాం. ఏ ఇంటర్సెక్షన్ బిని మనం కనుక్కుందాం. చూడండి, యూనివర్సల్ సెట్లో 1 నుండి 8 వరకు ఉన్న ఎలిమెంట్స్ ఉండడం జరిగింది. అదే రకంగా ఏ అనే సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్, బి అనే సెట్లో 2 4 6 అనే ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సరే, మనము ఎప్పుడైనా కానీ వెన్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము, అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ను తప్పకుండా మొట్టమొదట చాలా కీన్ అబ్జర్వేషన్ చేసి 2 సెట్స్ని కామన్ ఎలిమెంట్స్ని ఫస్ట్ మనము కనిపెట్టాలి. ఓకేనా? అంతకుముందు చూడండి, ఈ ఏబి సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ కామన్గా చూసినప్పుడు 1 అనేది చూసినప్పుడు ఏ సెట్లో ఉంది, బి సెట్లో లేదు. ఓకే, అదే రకంగా 2 అనేది ఏ సెట్లో బి సెట్లో రెండింటిలో ఉన్నది. 3 అనేది లేదు కాబట్టి కామన్ సెట్లో రెండింటిలో ఏ అండ్ బి సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ 2. ఓకేనా? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించిన ఏ ఇంటర్సెక్షన్ బిని మనం కనుగొనడం జరిగింది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏలో బిలో రెండింటిలో ఉన్న ఎలిమెంట్, రెండింటిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏమంటారు? ఇంటర్సెక్షన్ అని అంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలో చూద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది యూనివర్సల్ సెట్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు మొదట మిడిల్ రీజియన్ని ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించిన కామన్ ఎలిమెంట్ 2 ఉంచడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు
ఈ 2 తప్ప ఏలో ఇంకేమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏలో ఇంకేం ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 అండ్ 3, 1 3. అదే రకంగా బిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 6, ఇక్కడ 4 6. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అనుకున్నప్పుడు ఏమొచ్చింది విలువ? 2 అనేది వచ్చింది. 2 అనేది ఏ రీజియన్లో ఉంది? ఇక్కడ చూసినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏ రీజియన్లో ఉంది? ఏ రీజియన్లో ఉంది? ఈ రీజియన్లో ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ విలువలు ఎప్పుడైనా కనుక్కున్నప్పుడు ఈ మిడిల్ ప్లేస్లో ఉన్న, మిడిల్ రీజియన్లో ఉన్న, ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ని మనము ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటాం. కాబట్టి దీని వాల్యూ ఎంత? 2. దీని వాల్యూ ఎంత? 2. ఓకేనా? రైట్. ఇదే రకంగా మరి యూనివర్సల్ సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 నుండి 8 ఉన్నాయి. కాబట్టి ఈ 2 సర్కిల్లో లేనివి ఎక్కడ ఉంచాలి? సర్కిల్కి బయట రెక్టాంగిల్ లోపల ఉంచాలి. ఓకే, 1 2 3 4 5 అనే ఎలిమెంటు ఇటు బయట పెట్టండి. అదే రకంగా 6 ఉంది, 7 8 ఇవి సర్కిల్కి బయట రెక్టాంగిల్ లోపల ఉంచడం జరిగింది. ఈ రకంగా మనము ఏ ఇంటర్సెక్షన్ బిని మనం కనుగొనడం జరిగింది. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది? ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఈ 2 సర్కిల్లో ఉన్న ఏరియా మొత్తాన్ని మనము ఏ యూనియన్ బి అని అంటాం. మరి ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3 4 6. ఇది ఏ యూనియన్ బి అనే వాల్యూస్ ఏ యూనియన్ బిలో ఉన్న రీజియన్ను తెలియజేస్తాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో భాగంగా ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ని ఏ సింబల్ని యూజ్ చేసుకొని చేస్తాం? మైనస్ సింబల్ని యూజ్ చేసుకొని, దీన్ని సింబల్ ఏంటి? మైనస్ సింబల్ చేత డినోట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏ మైనస్ బిని కనుగొందాం. ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఏలోనే ఉండాలి. ఓకేనా? దీన్ని ఏం రాయొచ్చు? ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏం రాయొచ్చు? ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఇక్కడ చూడండి, ఏ విలువలు ఏమున్నాయి మనం ఇక్కడ? 1 2 3 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఏమున్నది? రెండింటిలో ఉన్న ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత అంటే ఏలో బిలో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమున్నది? ఏలో బిలో రెండింటిలో ఉన్న ఎలిమెంట్, కామన్ ఎలిమెంట్ 2. కాబట్టి ఇక్కడ 2, కాబట్టి 2 అని రాయండి. ఇప్పుడు ఈ సెట్ నుండి 2 అనే ఎలిమెంట్ తీసేసినప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ ఏముంటాయి? 1 అండ్ 3. ఓకేనా? దీన్ని సింపుల్గా ఇదంతా రాయకుండా డైరెక్ట్గా రాయొచ్చు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూస్ రాయండి? 1 2 3 మైనస్ బిలో ఉన్న బి ఎలిమెంట్స్లో బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2 4 6. ఇక్కడ బిలో ఉన్న ఎలిమెంట్స్ని తీసేసినప్పుడు ఇక్కడ ఏం మిగిలినాయి? 1 అండ్ 3 అనే ఎలిమెంట్స్ మిగలడం జరిగింది. అంటే ఈ మెథడ్ కానీ ఏ మెథడ్ యూజ్ చేసినా కానీ ఓకేనా? రైట్. ఇప్పుడు ఏ మైనస్ బి వాల్యూని మనం కనుక్కోవడం జరిగింది. చూద్దాం దాన్ని సెట్లో ఏ రకంగా రిప్రజెంటేషన్ చేద్దామో చూద్దాం. చూడండి, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, ఇది యూనివర్సల్ సెట్. ఈ రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2. కామన్ ఎలిమెంట్ 2గా ఉంది. తర్వాత ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 అండ్ 3. అదే రకంగా బిలో మాత్రమే ఉన్న ఎలిమెంట్ ఏమున్నాయి? 4 అండ్ 6. చూడండి, ఇక్కడ
ఏ మైనస్ బి వాల్యూ ఏమొచ్చింది చెప్పండి? ఏ మైనస్ బి వాల్యూ 1 అండ్ 3 వచ్చింది. అంటే 1 అండ్ 3. 1 అండ్ 3 ఏ ఏరియాలో ఉంది? 1 అండ్ 3 ఏ ఏరియాలో ఉంది చూడండి. 1 అండ్ 3 అనేది ఈ ఏరియాలో ఉంది. 1 అండ్ 3 అంటే ఏరియాలో. అంటే ఏ మైనస్ బి రీజన్ ప్లేస్ ఏంటిది? ఏలో మాత్రమే. అంటే బి అనే సర్కిల్ దాంట్లో రావద్దు, ఏలో మాత్రమే ఉండాలి. కాబట్టి దీని వాల్యూస్ ఏంటి? 1, 3. ఓకే, 1, 3 ఏ మైనస్ బి యొక్క వాల్యూ. అదే రకంగా బి మైనస్ ఏ వాల్యూ చూద్దాం. బి మైనస్ ఏ అంటే ఏంటి? ఇది ఏ, ఇది బి. ఓకే, ఇది 2, ఇది 1, ఇది 3, 4 - 6. అంటే బి నుండి ఏని, బి మైనస్ ఏ మనము కనుగొందాం. బి మైనస్ ఏని కనుగొందాం. ఫస్ట్ బి వాల్యూ రాయండి, తర్వాత ఏ రాయండి. బి వాల్యూస్ ఏమున్నాయి? బి వాల్యూస్ ఏమున్నాయి? బి ఎలిమెంట్ బి సెట్లో ఏమున్నాయి? 2, 4, 6 మైనస్ 1, 2, 3. 1, 2, 3. ఇక్కడ చూడండి, కామన్ ఎలిమెంట్ ఏముంది? 2. కామన్ ఎలిమెంట్ 2 తొలగించినప్పుడు మనకి ఏముంది? 4, 6 రావడం జరిగింది. అంటే బి మైనస్ ఏ వాల్యూ 4 and 6 అయిన ఎలిమెంట్స్ ఈ యొక్క వెన్ డయాగ్రామ్లో ఎక్కడ ఉంది? ఈ ఏరియాలో ఉంది. కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 6 అని రాయొచ్చు. 4, 6 అని రాయొచ్చు. ఓకేనా? కాబట్టి మీరు చూడండి, ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్, బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ మిడిల్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్. ఈ మిడిల్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏ మైనస్ బి అని అంటాం. ఓకే, అదే రకంగా ఏ యూనిట్ బి అంటే ఈ రెండు సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ను రిప్రజెంటేషన్ చేస్తాయి. ఓకేనా? రైట్, ఇది చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ను చేయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం కాంప్లిమెంటరీ సెట్స్. కాంప్లిమెంటరీ సెట్స్ అంటే ఏ కాంప్లిమెంటరీ కనుక్కుందాం, బి కాంప్లిమెంటరీ కనుక్కుందాం. చూడండి, ఏ కాంప్లిమెంటరీ కనుక్కోవాలంటే దీన్ని ఈ రకంగా కానీ, ఒకవేళ ఈ రకంగా కానీ, ఈ రకంగా కానీ 3 రకాలుగా దీన్ని డినోట్ చేస్తారు. దీన్ని ఏ కాంప్లిమెంటరీ ఇలా రాయొచ్చు, 3 రకాలుగా ఏ కాంప్లిమెంటరీ అనే రాయొచ్చు. ఏ కాంప్లిమెంటరీ అంటే ఏ సెట్లో ఉండకూడదు. ఒక సెట్ యూనివర్సల్ సెట్ అండ్ ఏ అనే 2 సెట్లు ఇచ్చినప్పుడు, యూనివర్సల్ సెట్ ఏ అనే 2 సెట్లు ఇచ్చినప్పుడు ఏ సెట్లో లేని ఎలిమెంట్స్ అన్నట్టు. ఏ సెట్లో లేని ఎలిమెంట్స్ అంటే ఏ సెట్ నుండి, యూనివర్సల్ సెట్ నుండి ఏ సెట్ని మైనస్ చేయాలి. యూనివర్సల్ సెట్ నుండి ఏ సెట్ని మైనస్ చేస్తే వచ్చే సెటే అది కాంప్లిమెంటరీ సెట్, ఏ యొక్క కాంప్లిమెంటరీ సెట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంటరీ సెట్ను కనుక్కుందాం. ఏ కాంప్లిమెంటరీ సెట్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ఏం రాయాలి మనం? యు మైనస్ 1, యు మైనస్ ఏ. అంటే యూలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మైనస్ ఏలో ఏమున్నాయి? 1, 2, 3. కాబట్టి ఇక్కడ ఏమవుతాయి చెప్పండి? 1, 2, 3 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. 4, 5, 6, 7, 8. కాబట్టి ఏ యొక్క కాంప్లిమెంటరీ వాల్యూ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది? 4, 5, 6, 7, 8 రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేద్దాం. ఏ అనే ఒక సెట్. ఏ అనేది ఒక సెట్. చూడండి, సెట్లో ఏమున్న వాల్యూస్? 1, 2, 3. ఈ సెట్లో లేని వాల్యూస్ అన్ని కూడా ఎక్కడున్నట్టు? రెక్టాంగిల్లో ఉండాలి. యూనివర్సల్ సెట్లో ఉండాలి. ఈ సెట్లో లేని వాల్యూస్ అన్ని రెక్టాంగిల్లో ఉండాలి. రెక్టాంగిల్ ఏమున్నాయి? 4, 5, 6, 7, 8. మనకు 6, 7, 8 అని మనము రెక్టాంగిల్లో రాయడం జరిగింది. చూడండి, ఏ యొక్క కాంప్లిమెంటరీ వాల్యూ ఎంత వచ్చింది?
4 5 6 7 8 4 5 6 7 8 ఎటు ఉంది 4 5 6 7 8 అంతా కూడా సర్కిల్కి బయట ఉన్న ప్రాంతం, సర్కిల్కి బయట ఉన్న ప్రాంతం. కాబట్టి మనము సర్కిల్కి బయట ఏ ప్రాంతం ఉంది, సర్కిల్కి బయట ఈ ప్రాంతం అంతా ఏ కాంప్లిమెంటరీ యొక్క వాల్యూస్, ఏ కాంప్లిమెంటరీ వాల్యూ ఉన్న ప్లేస్. ఇది ఏ కాంప్లిమెంటరీ వాల్యూ ఉన్న ప్లేస్ ఏంటి 4 5 6 7 8. ఓకేనా. అదే రకంగా బి కాంప్లిమెంటరీ వాల్యూ అనుకుందాం. బి కాంప్లిమెంటరీ అంటే బి ఏమున్నది, బీలో ఏమున్నాయి 2 4 6. అదే రకంగా 2 4 6 కాకుండా మనము రెక్టాంగిల్లో ఉన్న వాల్యూస్ ఏమిటి, రెక్టాంగిల్లో ఉన్న ఇంకా వాల్యూస్ ఏమున్నాయి 1 3 5 7 8. మరి బి కాంప్లిమెంటరీ వాల్యూ ఏంటి, బి కాంప్లిమెంటరీ వాల్యూ 1 3 5 7 8. అంటే బి కాంప్లిమెంటరీ అంటే బి సెట్లో లేని ఎలిమెంట్స్ అన్నట్టు. అంటే యూనివర్సల్ సెట్ నుండి బి అనే సెట్ని మైనస్ చేయాలి, ఓకేనా. మైనస్ చేసినప్పుడు ఏ వాల్యూ వచ్చింది 1 3 5 7 8 1 3 5 7 8 రావడం జరిగింది. కాబట్టి బి కాంప్లిమెంటరీ వాల్యూకి సంబంధించిన విలువలు ఎక్కడ ఉంటాయి, సర్కిల్కు బయట ఉన్న ప్లేస్ అంతా కూడా ఇదంతా బి కాంప్లిమెంటరీ వాల్యూ ఉన్న ప్లేస్. ఓకే, కాంప్లిమెంటరీ వాల్యూ అంటే తెలిసింది కదా. కాంప్లిమెంటరీ వాల్యూ కనుక్కోవాలంటే తప్పకుండా యూనివర్సల్ సెట్ ఉండాలి. అంటే యూనివర్సల్ సెట్ నుండి ఏ కాంప్లిమెంటరీ కనుక్కోవాలంటే యూనివర్సల్ సెట్ నుండి ఏ సెట్ను తొలగించాలి, ఓకేనా. రైట్. అదే రకంగా ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో భాగంగా సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ని మనము ఏ డెల్టా బి అని కూడా చదువుతాం. ఏ డెల్టా బి అని చదువుతాం. అంటే ఏ డెల్టా బి అంటే ఏంటి, ఏ డెల్టా బి అంటే ఏందో చూద్దాం. ఏ డెల్టా బి అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అంటే ఏ మైనస్ బి వాల్యూను బి మైనస్ ఏ వాల్యూను మనము యూనియన్ చేయాలి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఏ మైనస్ బి వాల్యూ ఏంటి, ఏ మైనస్ బి వాల్యూ అంటే ఏ నుండి కామన్ ఎలిమెంట్స్ను తొలగించాలి. ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూడాలి. ఏ మైనస్ బి కనుక్కుంటున్నామంటే కామన్ ఎలిమెంట్స్ను చూడాలి. కామన్ ఎలిమెంట్స్ను ఏ సెట్ నుండి తీసేయాలి, తొలగించాలి. చూడండి ఏబి యొక్క కామన్ ఎలిమెంట్ 2 అనేది కామన్ ఎలిమెంట్. కాబట్టి ఏ మైనస్ బి అంటే ఈ 2ను తొలగించాలి. కామన్ ఎలిమెంట్ను తొలగించిన తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ రాయాలి 1 3 యూనియన్. అదే రకంగా బి మైనస్ ఏ అంటే ఏంటి, బి మైనస్ ఏ అంటే బి నుండి కామన్ ఎలిమెంట్ తొలగించాలి. బి నుండి కామన్ ఎలిమెంట్ తొలగించినప్పుడు ఏమొస్తుంది 4 6 రావడం జరుగుతుంది. బి నుండి కామన్ ఎలిమెంట్ తొలగించాలి, ఓకేనా. కాబట్టి ఇప్పుడు యూనియన్ చేసినప్పుడు 1 3 ఇందులో ఏమున్నది 4 ఉంది 6 ఉంది. అంటే 1 3 4 6 అనే ఎలిమెంట్స్ రావడం జరిగింది. ఇది ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబీల యొక్క సిమెట్రిక్ డిఫరెన్స్ని మనం కనుక్కుంటున్నాం. చూడండి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏ అనే సెట్ ఉంది, ఇక్కడ బి అనే సెట్ ఉంది, ఇక్కడ యూనియన్ ఉంది. ఓకే, మొదట ఏం చేద్దాం, మొదట ఇంటర్సెక్షన్ ప్లేస్లో రెండు కామన్ ఎలిమెంట్ ఏముంది 2 ఉండడం జరిగింది. తర్వాత ఏలో మాత్రమే 1 and 3 ఉంది, బిలో మాత్రమే 4 and 6 ఉండడం జరిగింది. ఇవి తప్ప మిగిలిన ఎలిమెంట్స్ ఏముంది, మిగిలిన ఎలిమెంట్స్ని రెక్టాంగిల్లో రాద్దాం. ఏమున్నాయి 1 2 3 4 6 ఉంది కాబట్టి 5
7, 8 ఇక్కడ రెక్టాంగిల్ లోపల రాయాలి, సర్కిల్కి బయట రాయండి. చూడండి ఇప్పుడు మనకు ఏ డెల్టా బి వాల్యూ ఏమొచ్చింది 1 3 4 6. 1 3 4 6 లేని ప్లేస్ 1 3 4 6 ఉన్న ప్లేస్ని మనం ఏమంటాం సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. అంటే ఏముంది 1 3 4 6 ఉన్న ఏరియా ఏముంది చూడండి 1 3 4 6 1 3 ఉంది 1 3 ఈ ఏరియా 4 6 ఈ ఏరియాను మనం ఏమంటాం ఏ డెల్టా బి సంబంధించిన రీజియన్. ఓకే, ఏ మైనస్ బికి సంబంధించి ఏ డెల్టా బికి సంబంధించిన రీజియన్ ఏంటి అంటే ఇది. ఓకేనా, చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు మనము 1 3 4 6 అని రాయొచ్చు. 1 3 4 6 అని రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనము ఆపరేషన్ సెట్స్లో భాగంగా సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ సంబంధించిన వాల్యూస్ ఎలా కనుక్కోవాలో దాన్ని మరి వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలో తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇంకో ఆపరేషన్ సెట్స్ గురించి తెలుసుకుందాం. డిస్జాయింట్ సెట్స్ అంటే జాయింట్ లేని సెట్స్ అన్నట్టు. అంటే రెండు సెట్లకు మధ్యలో జాయింట్ లేదు కాబట్టి ఈ రెండు సర్కిల్ కలవలే, జాయింట్ లేదంటే ఏం లేవు, కామన్ ఎలిమెంట్స్ లేవు. ఓకే, డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ లేని రెండు సెట్లను డిస్జాయింట్ సెట్స్ అని అంటారు. క్లియర్ కట్. ఓకే, అర్థమైందా? చూడండి ఏ సెట్లో ఏమున్నాయి వాల్యూ, ఏ సెట్లో 1 2 3 ఉన్నాయి, బి అనే సెట్లో 4 5 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక వెన్ డయాగ్రామ్లో ఏ యూనియన్ బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏ రీజియన్లో ఉంటాయి, ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏ రీజియన్లో ఉంటాయి, ఏ మైనస్ బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏ రీజియన్లో ఉంటాయి, బి మైనస్ ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏ రీజియన్లో ఉంటాయి. అదే రకంగా సిమెట్రిక్ డిఫరెన్స్ చేస్తే దాని యొక్క ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూసినప్పుడు చూడండి ఇది ఏ ఇది బి అనే రెండు సెట్స్, ఏ అండ్ బికి సంబంధించిన రెండు సెట్స్. ఇప్పుడు మనము ఏ యూనియన్ బికి సంబంధించిన రీజియన్ చూద్దాం. ఏంటి ఏ యూనియన్ బి అంటే ఏంటంటే ఏ బి రెండు సెట్లలో ఉన్న ఎలిమెంట్స్ను కలిపి రాస్తే వచ్చే రీజియన్. అంటే ఈ రీజియన్ అంతని కూడా మనము ఏ యూనియన్ బికి సంబంధించిన రీజియన్. ఓకేనా, ఈ రీజియన్ అంతా ఏ యూనియన్ బికి సంబంధించిన రీజియన్. ఓకే, అదే రకంగా మనము ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించిన రీజియన్ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించిన రీజియన్. చూడండి ఈ రెడ్ కలర్లో దీంట్లో ఈ ప్లేస్లో ఈ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము ఏమంటాం, ఈ రీజియన్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తాం. ఓకేనా, అదే రకంగా మనము ఏ మైనస్ బికి సంబంధించిన వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏ మైనస్ బికి సంబంధించిన వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి ఇప్పుడు ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. ఇక్కడ మనము ఏ మైనస్ బికి సంబంధించిన వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏ మైనస్ బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏ రీజియన్లో ఉంటాయి. ఏ మైనస్ బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, ఏ మైనస్ బికి సంబంధించిన రీజియన్ ప్లేస్ ఇది. అదే రకంగా ఇది ఏ మైనస్ బికి సంబంధించిన రీజియన్ ప్లేస్. బి మైనస్ ఏకి సంబంధించిన రీజియన్ ఏంటి అంటే ఇది బి మైనస్ ఏకి సంబంధించిన రీజియన్. ఇదేంటి బి మైనస్ ఏకి సంబంధించిన రీజియన్. ఇది ఏ మైనస్ బికి సంబంధించిన రీజియన్, ఇది బి మైనస్ ఏకి సంబంధించిన రీజియన్. ఓకే, ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ సంబంధించిన ఏరియా ఎట్లుంటుంది, సిమెట్రిక్ డిఫరెన్స్ సంబంధించిన ఏరియా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్ సంబంధించిన ఏరియాని చూద్దాం. ఓకే, సిమెట్రిక్ డిఫరెన్స్ సంబంధించిన ఏరియాని చూద్దాం.
ఇది ఏ ప్లేస్, ఇది బి. ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్కి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ రావడం జరుగుతుంది? ఏ డెల్టా బికి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ వచ్చినాయి చూసినప్పుడు చూడండి, ఏ డెల్టా బికి సంబంధించిన రీజియను ఇది. ఈ రెండు ప్లేస్లలో వచ్చిన వాల్యూసే ఏ డెల్టా బికి సంబంధించిన రీజియన్. ఇదేంటిది? ఏ డెల్టా బి సంబంధించిన రీజియన్. ఏ డెల్టా బికి సంబంధించిన రీజియన్. అదే రకంగా ఇంకోటి కాంప్లిమెంటరీ రీజియన్. ఏ కాంప్లిమెంటరీ, బి కాంప్లిమెంటరీకి సంబంధించిన రీజియన్ చూద్దాం. ఓకే, ఈ రీజియన్ చూసినప్పుడు దీని వాల్యూ యు. ఓకే, దీని వాల్యూ ఏ అనుకుందాం. ఏ కాంప్లిమెంటరీ అన్నప్పుడు ఏ కాంప్లిమెంటరీకి సంబంధించిన రీజియన్ చూసినప్పుడు ఏ బయట ఉన్న రీజియన్ అంతా ఏ కాంప్లిమెంటరీకి సంబంధించిన రీజియన్. ఏ బయట ఉన్న రీజియన్ అంతా కూడా చూసినప్పుడు ఇది ఏ కాంప్లిమెంటరీ ఎలిమెంట్స్ ఉన్న రీజియన్. ఏ కాంప్లిమెంటరీ ఎలిమెంట్స్ ఉన్న రీజియన్ చూశారు కదా. ఏ మైనస్ బి అంటే ఏంటి, బి మైనస్ ఏ అంటే ఏంటి, ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, కాంప్లిమెంటరీ సెట్స్ అంటే ఏంటి, ఏ కాంప్లిమెంటరీ, బి కాంప్లిమెంటరీ వాల్యూస్ మనం కనుగొనడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు దానికి సంబంధించిన ఆ ఏరియాకి ఏదైనా వాల్యూ కనుక్కునేటప్పుడు ఏరియాలో ఏ వాల్యూస్ ఉంటాయి అనేది డైరెక్ట్గా మనము వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, సబ్సెట్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ యు. ఇలా ఉంటే అంటే ఈ రెండు సెట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. యు అనే యూనివర్సల్ సెట్ 1 to 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఏ అనే సెట్ ఉంది, దాంట్లో 2, 4, 6, 8, 10 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి 2, 4, 6, 8, 10 అనేటి ఎలిమెంట్స్ అన్నీ కూడా యూలో ఉన్నాయి. యూలో ఉన్నాయంటే ఏ అనేది యూకు ఉపసమితి అవుతుంది. ఉపసమితి అంటే ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ యూ. ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ యూగా రాయొచ్చు. అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉంటే మనం వెనెట్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలి. ఇంతకుముందు డిఫరెంట్గా ఉండే, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో లేకుండే, బీలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో లేకుండే. కాబట్టి ఆ రెండు సర్కిల్ని కలిపి మనం గీయడం జరిగింది. ఇప్పుడు ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా యూలో ఉన్నాయి, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ రకంగా రిప్రజెంటేషన్ చేయాలి, చూద్దాం. చూడండి, ఇది యూ వాల్యూ, ఇది ఏ వాల్యూ. ఓకే, ఏ వాల్యూ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 4, 6, 8, 10. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మరి యూలో? 1, 3, 5, 7, 9. ఇవి రిమైనింగ్ ఎలిమెంట్స్. ఈ రకంగా మనము ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ యూ అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మనము రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా. అదే రకంగా చూసినప్పుడు బి చూద్దాం. ఇంకో కేసు చూద్దాం. ఒక యూనివర్సల్ సెట్ ఉంది యు, యూనివర్సల్ సెట్ యు. ఇక్కడ ఏముందంటే ఈ 3 సెట్లను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఎప్పుడన్నా వెన్ డయాగ్రామ్ ఇచ్చిందంటే ఈ సెట్స్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక సెట్కు ఇంకో సెట్ సబ్సెట్ అయితే, ఒక సెట్కు ఇంకో సెట్ సబ్సెట్ అయినా ప్రాపర్ సబ్సెట్ అయినా కానీ మనము ఈ రకంగా వెన్ డయాగ్రామ్లో సర్కిల్ని గీయాలి. ఓకేనా, ఈ రకంగా సర్కిల్ని గీయాలి. చూడండి, ఫస్ట్ మనము చూసినప్పుడు బీలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ 4, 6 ఉంటే ఇక్కడ 4, 6 ఆల్రెడీ ఉండడం జరిగింది. అంటే బీలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. చూడండి, మరి ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా యూలో ఉన్నాయా? ఉన్నాయి. 2, 4, 6, 8, 10 అనేది యూలో కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, బి సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా యూలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ బీలో ఎలిమెంట్స్ ఏంటున్నాయి, ఇది బి అనుకుందాం.
తర్వాత ఇది ఏ అనుకుందాం, అది యు. చూడండి ఇక్కడ బిలోని ఎలిమెంట్స్ ఏమున్నాయి, బిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, బిలో 4 6 అని రాయాలి. ఓకే, 4 6 రాయండి. తర్వాత ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, బిలో ఎలిమెంట్స్ లెఫ్ట్ చేసి, అంటే బిలో ఎలిమెంట్స్ కాకుండా ఏలో మాత్రమే రాయాలి. ఏలో ఏమున్నాయి, ఇక్కడ 4 6 రెండు తప్ప 2 8 10 2 8 10 రాయాలి. ఓకే, అంటే బి అనేది ఏకు సబ్సెట్ కాబట్టి దాని కడుపులో ఉంచాలి. ఏ కడుపులో బి ఉండాలి, ఏ కడుపులో బి ఉండాలి. అంటే ఏ అనేది దేని కడుపులో ఉండాలి, యూనివర్సల్ సెట్ యొక్క కడుపులో ఉండాలి. అంటే ఏ అనేది బి అనేది ఏ సెట్ లోపల, ఏ అనేది యూనివర్సల్ సెట్ లోపల ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యూనివర్సల్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అది రెండు కూడా ఈ సర్కిల్కి బయట రాయాలి. ఏమున్నాయి, 1, ఓకే 1 లేదు, అదే రకంగా 2 3 కూడా లేదు, 4 5 6 7 కూడా లేదు, 8 9 ఈ రకంగా ఈ సర్కిల్లో కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా రెక్టాంగిల్లో రాయాలి. సర్కిల్కి బయట రెక్టాంగిల్ లోపల రాస్తే సరిపోతుంది. ఇది ఇలా మనము వెన్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేయాలి. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఇచ్చిన ఎలిమెంట్స్ 1 2 3 ఇచ్చి బి సెట్లో 2 3 4 6 ఇచ్చింది అనుకోండి, ఈ రకంగా మనము చేరాలి. ఎందుకంటే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏలోని ఎలిమెంట్స్ అన్ని బిలో లేవు, ఎందుకంటే 1 ఉన్న దీనిలో లేదు. బిలోని ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉన్నాయా, లేవు. కాబట్టి ఇట్లా గీయద్దు. ఎలా గీయాలి, దీన్ని ఈ రకంగా సర్కిల్ గీయాలి. ఈ రకంగా సర్కిల్ గీసి మనం ఇదివరకు నేర్చుకున్నట్లు ఆ రకంగా వెన్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేయాలి. ఒకవేళ ఇచ్చిన 3 సెట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అవి సబ్సెట్ కానీ ప్రాపర్ సబ్సెట్స్ కానీ అయితే తప్పకుండా వెన్ డయాగ్రామ్లో సర్కిల్ని ఈ రకంగా రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది మీరందరూ కూడా న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్ అది ఎలా ఉంటాయో మీకు తెలుసు. రియల్ నంబర్స్లో న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏంటి, ఇది ఒక యూనివర్సల్ సెట్. ఇంట్లో రియల్ నంబర్స్లో ఏమేమి ఉన్నాయి, రియల్ నంబర్స్లో న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి రియల్ నంబర్స్ అనేది ఒక యూనివర్సల్ సెట్గా ఆర్ అని రాయండి. ఓకే, మరి ఈ యొక్క రేషనల్ నంబర్స్లో ఏమేమి ఉంటాయి, రేషనల్ నంబర్స్లో న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. కాబట్టి ఇది క్యూ అనే సెట్. ఓకే, ఇది క్యూ అనే సెట్, ఇది క్యూ అనే సెట్. అదే రకంగా ఇంటీజర్స్లో ఏ నంబర్స్ ఉంటాయి చెప్పండి, ఏ సెట్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ సంబంధించిన హోల్ నంబర్స్ ఉంటాయి ఇంటీజర్స్లో, అదే రకంగా న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఇంటీజర్స్. మరి హోల్ నంబర్స్లో ఏ సెట్లు ఉంటాయి, హోల్ నంబర్స్లో ఏ నంబర్స్ ఉంటాయి, ఇంకా హోల్ నంబర్స్లో న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇది హోల్ నంబరు, ఇది న్యాచురల్ నంబర్స్. హోల్ నంబర్, అది న్యాచురల్ నంబర్. ఓకే, చూడండి, n ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ W. n ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ W అంటే ఎన్లోని ఎలిమెంట్స్ అన్నీ కూడా న్యాచురల్ నంబర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా హోల్ నంబర్లో ఉన్నాయి కదా. న్యాచురల్ నంబర్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా హోల్ నంబర్ సెట్లో ఉన్నాయి. ఓకే, అదే రకంగా హోల్ నంబర్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ కూడా, హోల్ నంబర్స్ అన్నిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇంటీజర్స్లో ఉన్నాయి. ఇంటీజర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, రేషనల్ నంబర్స్లో ఉన్నాయి. రేషనల్ నంబర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రియల్ నంబర్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా వీటికి సంబంధించిన రిలేషన్షిప్ని
వెన్ డయాగ్రామ్లో ఈ రకంగా మనము రిప్రజెంటేషన్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, న్యాచురల్ నంబర్స్ అన్నీ కూడా ఓల్ నంబర్స్లో ఉన్నాయి. మరి ఓల్ నంబర్స్ ఇంటీజర్స్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి? న్యాచురల్ నంబర్స్, ఓల్ నంబర్స్ కూడా ఇంటీజర్స్లో ఉన్నాయి. అదే రకంగా రేషనల్ నంబర్స్లో ఏ నంబర్స్ ఉన్నాయి? న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి, ఓల్ నంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి. అదే రకంగా రియల్ నంబర్స్లో ఏ నంబర్స్ ఉన్నాయి? న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి, ఓల్ నంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, రేషనల్ నంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడన్నా కానీ సబ్సెట్ కానీ ప్రాపర్ సబ్సెట్ కానీ అయితే మనము వెన్ డయాగ్రామ్లో సర్కిల్స్ని ఈ రకంగా రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ రకమైన ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇది మరి ఎలా వెన్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేయాలనో చూద్దాం. వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలనో చూద్దాం. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. మరి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 యొక్క ఫ్యాక్టర్స్. దీన్ని రోస్టర్ ఫామ్లో రాసిద్దాం. తప్పకుండా రోస్టర్ ఫామ్లో రాయాలి. 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 30 యొక్క ఫ్యాక్టర్స్ 130 ఈజ్ ఈక్వల్ టు 30, 2 15 జా 30, 3 10 జా 30, 5 6 జా 30. ఓకేనా? ఇప్పుడు 30కి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 1 2 3 5 6 10 15 30. 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ రావడం జరిగింది. మరి 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయో చూద్దాం. 2 15 జా 3 5 జా 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 1 5 పవర్ ఆఫ్ 1 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8. అంటే 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకు డైరెక్ట్ 8 ఫ్యాక్టర్స్ రాయడం జరిగింది. అదే రకంగా బి సెట్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఈ ఫ్యాక్టర్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమిటి? 2 3 5. ఇది ఫ్యాక్టర్స్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్, 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, దీన్ని మనము ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేయాలి. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. బి అనే సెట్ను, ఏ అనే సెట్ను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేసినప్పుడు బి ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. బిలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ దీన్ని బి అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం, ఇది యూనివర్సల్ సెట్ అనుకుందాం. మరి బిలో సెట్లు ఏమున్నాయి? బి సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 3 2 3 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఏ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 1 5 6 10 15 30 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ యూనియన్ బి కావాలి. యూనియన్ బి అంటే ఏంటి? ఏలోని బిలోని ఎలిమెంట్స్ కలిపి రాయడం. ఓకేనా? ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ అండ్ బిలోని ఎలిమెంట్స్ను కలిపి రాయడం. ఏలోని బిలోని ఎలిమెంట్స్ కలిపి రాసినప్పుడు ఏమొస్తున్నాయి చూడండి. 1 2 ఇక్కడ 3 5 6 అదే రకంగా 10 15 30. ఈ రకంగా మనము వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం చేయడం జరిగింది. ఓకేనా? ఇది పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్కు 4 మార్క్ క్వశ్చన్కు ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పకుండా మీకు రోస్టర్ ఫామ్లో మార్చిన తర్వాత ఈ రకంగా మీరు వెన్ డయాగ్రామ్లో చూపించాలి. ఈ రకంగా రిప్రజెంటేషన్ చేయాలి. ఓకే, ఈ రకంగా ఏ రకంగా రిప్రజెంటేషన్ చేయాలి అంటే అవి రెండు కూడా ఒకదానికొకటి ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా రిప్రజెంటేషన్ చేయాలి. రెండింటిలో ఏలోని ఎలిమెంట్స్ అన్నీ ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బిలో లేవు, బిలోని ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేకుంటే మాత్రం ఈ రకంగా చేయొద్దు. రెండు సర్కిల్స్ని జాయింట్ చేసి మనము
వెన్ డయాగ్రామ్లో చూపించాలి. ఓకేనా? రైట్, చూద్దాం. ఇది కూడా పబ్లిక్ పరీక్షలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఏ అనే సెట్లో 10 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్. ఇక్కడ బి అనే సెట్లో 10 కంటే తక్కువ అయిన ప్రైమ్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఈ రోస్టర్ రూపంలో రాసినప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దెన్ 10. 10 కంటే తక్కువ ఉన్నాయండి 1 2 3 4 5 6 7 8 9. బి సెట్లో ఏమున్నాయి చూడండి, 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్. 10 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7. ఇది 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్. దీన్ని మనం ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని ఏ మైనస్ బిని కనుక్కోవాలి. వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని ఏ మైనస్ బిని కనుక్కోవాలి. ఏ మైనస్ బిని మనం కనుక్కోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ వెన్ డయాగ్రామ్ను చూద్దాం. వెన్ డయాగ్రామ్ని గీద్దాం. చూడండి, ఏ అండ్ బి రెండు సెట్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉన్నాయి. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ సెట్ని బి అని, ఇది సెట్ని ఏ అని, దీన్ని యూనివర్సల్ సెట్ అని మనము రాసుకుందాం. ఏలో మరి బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 3 5 7. తర్వాత బిలో లేకుండా ఏలో మాత్రమే, అంటే బిలో ఉన్నాయి రాయకుండా ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 4 6 8 9. 1 4 6 8 9. 2 3 5 7 అని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, చూడండి, ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రం ఉన్న ఎలిమెంట్స్. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి అంటే 2 3 5 7. చూడండి, ఈ 2 3 5 7 ఈ 4 ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ తొలగించాలి. కామన్ ఎలిమెంట్ తొలగించిన తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 1 4 6 8 9. ఓకే, ఇప్పుడు ఏ మైనస్ బి రీజన్ ఏంటి? ఏ మైనస్ బి రీజన్ ఏంటి? చూడండి, 1 4 6 8 9. 1 4 6 8 9 ఏంటి రీజన్? ఇది 1 4 6 8 9 రీజన్ ఇది. ఇది 1 4 6 8 9 సంబంధించిన రీజియన్. ఓకే, 1 4 6 8 9 కంటే రీజియన్ అంటే ఇది ఈ రీజియన్ ఏ మైనస్ బికి సంబంధించిన ఏరియాలో ఉన్నాయి. అదే రకంగా బి మైనస్ ఏ కనుక్కుందాం. బి మైనస్ ఏ కనుక్కున్నప్పుడు బి మైనస్ ఏ బిలో ఏమున్నాయి? 2 3 5 7 మైనస్ ఏలో ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9. చూడండి, దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఇది ఉంది, కామన్, ఇది కామన్ కాబట్టి ఇది పై రావడం జరిగింది. అంటే ఇప్పుడు బిలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. బిలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ లేవు. కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రీజియన్ ఏమవుతుంది? ఈ రీజియను బి మైనస్ ఏకి సంబంధించిన రీజియన్ ఏమున్నది? పై. అసలు లేవు. బి మైనస్ ఏకి సంబంధించిన వాల్యూస్ లేవు కాబట్టి మనము ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని రాయొచ్చు. చూడండి, ఏ మైనస్ బి వాల్యూస్ 1 4 6 8 9 ఉంటే బి మైనస్ ఏ వాల్యూస్ అసలు లేవు కాబట్టి పై. కాబట్టి ఏ మైనస్ బి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇది మనకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. లాస్ట్ ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎవరు కూడా ఈ ప్రాబ్లం చేయడం లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్స్ వినండి. తప్పకుండా
1 మార్క్స్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా తప్పకుండా 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చూడంగానే చాలామంది పిల్లలు బెదిరిపోయి అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యి దీని వాల్యూ చక్కగా రాయడం లేదు. చూడండి, ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఫైన్ ఏ యూనియన్ బి వాల్యూ ఎంత, ఏ ఇంటర్సెక్షన్ బి విలువ ఎంత, ఏ మైనస్ బి అంటే ఎంత, బి మైనస్ ఏ వాల్యూ ఎంతనో చాలామంది పిల్లలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా ఇస్తే సరిగా చేయడం లేదు. దాన్ని మనము ఎలా చేయాలి అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ తీసుకోండి, ఏలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకోండి. ఏలో ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 4 అనే ఎలిమెంట్స్ తీసుకోండి. బిలో ఈ 1 2 3 4 కంటే కొన్ని ఎలిమెంట్స్ ఎక్కువ రాయాలి. ఎందుకంటే ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉండాలి, బీలో కొన్ని ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి. ఏ ప్రాపర్ సబ్సెట్ బి అంటే, ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ బి అంటే ఏలోని ఎలిమెంట్స్ కంటే బీలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే వీటితో పాటు ఇంకొన్ని ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి. అవి ఏం ఎలిమెంట్స్ చూద్దాం, 1 2 3 4 5 6 చూసుకుందాం. అంటే బీలోని ఎలిమెంట్స్, ఏలోని ఎలిమెంట్స్ కంటే బీలో ఇంకొన్ని ఎక్కువ తీసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిని చూద్దాం. అంటే ఏ యూనియన్ బి అంటే ఏలో ఎలిమెంట్స్ బీలో ఎలిమెంట్స్ కలిపి రాద్దాం. చూద్దాం, ఏలో ఎలిమెంట్స్ రాద్దాం ఫస్ట్ అన్ని 1 2 3 4. తర్వాత బీలోని ఎలిమెంట్స్ రాద్దాం. 1 ఆల్రెడీ వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. తర్వాత ఏమవుతుంది 5, ఇంకోటి 6, 5 అండ్ 6. కాబట్టి 1 2 3 4 5 6 అనేది ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్, బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్, బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్. కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. బండ గుర్తు రాసుకోండి, ఇది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఇచ్చినప్పుడు ఏ సబ్సెట్ బి, ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి ఇచ్చి దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా మనం గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తుంచుకోమంటే గుర్తుంచుకోము, తప్పకుండా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని చేస్తేనే మీరు పర్ఫెక్ట్గా వాల్యూ వస్తుంది. ఓకే, ఇది వన్ ఈజ్ కంప్లీటెడ్. ఇంకోటి మనము చూద్దాం, ఏ ఇంటర్సెక్షన్ బి. సెకండ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఏమున్నాయి ఎలిమెంట్స్ 1 2 3 4. బిలో ఏమున్నాయి 1 2 3 4 5 6. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, రెండిట్లో కామన్ ఎలిమెంట్స్, ఏ అండ్ బి సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఏ అనేది ఇందులో ఒకటి ఉంది కాబట్టి 1, 2 దీంట్లో ఉంది కాబట్టి 2, దీంట్లో 3 ఉంది కాబట్టి 3, దీంట్లో 4 ఉంది కాబట్టి 4. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3 4 అనే కామన్ ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఏ సెట్లో ఉన్నాయి, ఏ అనే సెట్లో ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ ఏ, దీని వాల్యూ ఏ. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో, తప్పకుండా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇస్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏ. ఇది మీరు ఈ యొక్క ఎలిమెంట్స్ వేసుకొని చేస్తే చాలా సింపుల్గా మీకు వాల్యూ రావడం జరుగుతుంది. అదే రకంగా ఏ మైనస్ బి వాల్యూ చూద్దాం. ఏ మైనస్ బి, ఏలోని వాల్యూస్ ఏమున్నాయి 1 2 3 4. బిలో ఏమున్నాయి 1 2 3 4 5 6. చూడండి, దీంట్లో ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ తీసేయండి, దాంట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అని తీసేయండి. కామన్ ఎలిమెంట్ ఏమున్నది, ఇది కామన్ ఎలిమెంటే, ఇది కామన్, ఇది కామన్, ఇది కామన్. ఇక్కడ ఏమొచ్చింది 5 వచ్చింది. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా ఇది కూడా రాసుకోండి, బిట్ను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, ఇఫ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై. ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. అదే రకంగా ఇఫ్ ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ.
ఇఫ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 5. ఈ 3 ప్రాబ్లమ్స్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోకున్నా కానీ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఈ ప్రాబ్లం చేసి సరిచూసుకొని దాని వాల్యూ ఏ వస్తుందా, బి వస్తుందా, పై వస్తుందో తెలుసుకొని చేస్తే చక్కగా మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా దాని వాల్యూస్ను మీరు ఆప్షన్ని కరెక్ట్గా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పటితోటి మీకు సెట్స్ అనే చాప్టర్ పూర్తిగా కంప్లీట్గా మీ అందరికీ అర్థమైందని భావిస్తూ ఇప్పటికీ సెట్స్ అనే చాప్టర్ను ముగిస్తున్నాను. మీరందరూ కూడా సెట్స్ చాప్టర్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి మరి 10వ తరగతి పరీక్షలలో కానివ్వండి, కాంపిటీషన్ ఎగ్జామ్లలో కూడా ఎక్కువ మార్కులు ఈ సెట్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని మరి మంచి మార్కులు స్కోర్ చేస్తారని భావిస్తూ మీ రాజన్న సార్. ఓకే, థ్యాంక్ యూ.